ప్రతిపక్షాల ప్రశ్నోత్తరాల నడుమ అసెంబ్లీ సమావేశాలలో దుమ్ము రేగుతుంది. వరుసగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు నిన్న అర్ధరాత్రి 1 గంటల సమయం దాటాక కూడా కొనసాగాయి. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి సీతక్క మధ్య జరిగిన మాటల యుద్ధంతో అసెంబ్లీ దద్దరిల్లింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అయితే జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల మధ్యలో జరిగిన మాటల యుద్ధం తీరాస్థాయికి చేరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేదని కామెంట్ చేసిన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. నాలెడ్జ్ లేదన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా స్పందించిన ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలని లేదా తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కలగజేసుకోవడంతో పాడి కౌశిక్ రెడ్డి తాను చేసిన అనుచిత మాటలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఓవైపు బస్సుల సంఖ్యను పెంచాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూనే మరోవైపు ఆటో వాళ్లను ఆదుకోవాలని మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు బాగా నడుస్తున్నాయని, ఆమె బస్సులు పెంచి ఆటో కార్మికులకు పుట్టకొట్టలేనని సీతక్క ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలన్న సీతక్క ప్రజలకు సేవ చేసే నాలెడ్జ్ మాత్రమే తనకు ఉంటుందని చెప్పుకొచ్చారు.